జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మేము చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని మాకు మాట కూడా ఇచ్చింది. ఆ మాట ప్రకారమే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. దయచేసి ఇలా గొడవ చేసి నలుగురిలో మమ్మల్ని అల్లరిపాలు చేయొద్దు. నలుగురిలో మీరు అల్లరిపాలు కావడం కాదండి, ఆల్రెడీ ఇతన్ని ప్రేమించిన మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే నలుగురిలో నవ్వుల పాలవుతాను. రఘు, అన్నీ తెలిసి లాస్ట్ మూమెంట్లో ఇలా చేయడం కరెక్ట్ కాదు. కాదని నాకు తెలుసు సార్. అన్నీ తెలిసే ఈ పెళ్లికి నేను ఒప్పుకున్నాను, నిజమే. కానీ ఈరోజు రాధిక మీద జాలి పెడితే రేపు నలుగురు నన్ను చూసి జాలి పడతారు. ఆల్రెడీ నాకు కాల్స్ మెసేజెస్ వస్తున్నాయి. ఎవరినో ప్రేమించిన అమ్మాయిని నువ్వెలా చేసుకుంటున్నావురా, నీకు సిగ్గు లేదా, ఆ మాత్రం బుద్ధి లేదా అని అంటున్నారు. ఏం చెప్పమంటారు? రే రఘు, రాధిక కార్తిక్ సార్ని ప్రేమించడమే కాదు, కార్తిక్ సార్ కూడా రాధికాని ప్రేమిస్తున్నాడేమోనని డౌట్గా ఉంది. ఏయ్, పిచ్చా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా డౌట్స్కి చాలా బలమైన కారణాలు ఉన్నాయి సార్. ఏంటి ఏంటి ఆ బలమైన కారణం? రాధికాని మీరు బండి ఎక్కించుకుని దిగటం మేము చాలాసార్లు చూసాం సార్. ఏ షడప్, ఇంకొక మాట కూడా మాట్లాడకండి.